పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం మన ఛానల్లో నేను షేర్ చేస్తున్నానండి. దానిలో భాగంగా ఈ వీడియో పార్ట్ 5 అనమాట. ఆల్రెడీ 4 పార్ట్స్ అల్లే విధానం నేను షేర్ చేశాను. దానిలో గజమాల గద ఆంజనేయ స్వామికి ఎలా అల్లుకోవాలి అనేది నేను షేర్ చేశాను, చూసి అల్లుకోండి. పార్ట్ 4లో ఇంత మటుకు షేర్ చేశానండి. ఇదిగోండి, ఆంజనేయ స్వామికి ఇక్కడ వరకు డ్రెస్సింగు, ఇక్కడ నుంచి బాడీ పార్ట్ వస్తుంది అనమాట. ఓకే అండి, మీకు అర్థం కాలేదు అనేది ఉండదండి. వీడియో అసలు మాకు అల్లిక రాదండి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మీరు చక్కగా అల్లుకోవచ్చండి. మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. మీకు నచ్చిన తర్వాత లైక్ కంపల్సరిగా ఇవ్వండి అబ్బా. కామెంట్ అయితే చేసేయండి, అర్థమైందా మీకు అర్థం కాలేదా అని చెప్పేసి. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ కొన్ని కామెంట్లు అయితే చేశారండి కామెంట్ బాక్స్లోను. వాటికి అల్లుతూ గ్యాప్ ఉంటుంది కదా మనకి, ఆ గ్యాప్లో మీకు ఆన్సర్ చేసేస్తాను. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి. కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. ఇంకా వీడియోలో మనకి ఈ 3 కలర్స్ బీడ్స్తో డిజైన్ చేసేయచ్చండి ఆంజనేయ స్వామి బొమ్మని. ఇదిగోండి, ఇక్కడ జ్యువెలరీకి మనం చేతులకి, ఈ కిరీటానికి, ఈ కాళ్ళ భాగానికి ఎల్లో తీసుకున్నాం. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఏం చేశానంటే ముత్యాల హారం లాగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం లైట్ గ్రీన్ అండి, వైట్ దగ్గరలో కొంచెం తీసుకున్నాను అనమాట. కానీ ఇప్పుడైతే నేను ఈ కలరే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎల్లో కలరే ఇక్కడ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎల్లో రెడ్ ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేసాం కదండి చేతులకి, అందుకని చెప్పేసి ఈ బొమ్మకి లాల్యా కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కూడా ఎల్లో వేసి చూద్దాం ఎలా ఉంటుందో అనిపించింది. అందుకని ఇక్కడ ఎల్లో వేసేద్దాం. మీ ఇష్టం, ఇక్కడ వైట్ అయినా వేసుకోవచ్చు. ఈ ప్లేస్కి బాగుంటుంది వైట్ ఇచ్చుకున్నా. ఇక్కడ వైట్ అండి అంత అందం అనిపించదు, ఇక్కడ ఎల్లోనే వేసుకోండి. ఈ ప్లేస్ ఒక్క ముత్యాల హారంలాగా ఆ లుక్ రావాలి అనుకుంటేనే వైట్ వేసుకోండి. ఓకేనా, ఇది ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా అల్లిక విషయానికి వచ్చేటప్పటికండి 4 బీట్ మెథడే కొనసాగుతుంది, ఫాస్ట్గా అయిపోద్ది. నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ మీకు అల్లే విధానం షేర్ చేస్తాను. ఈ 3 కలర్స్ బీట్సే ఇప్పుడు నాకు కావాల్సింది. ఇక్కడ మీరు వైట్ వేసుకోవాలనుకుంటే వైట్ ఉపయోగించుకోండి. ఓకేనా, ఇదండి ఇంకా అల్లే విధానం చూద్దాము. ఇదిగోండి, పార్ట్ 4లో నేను ఇక్కడ వరకు షేర్ చేశా కదా, ఇలాంటిదే ఇంకోటి అల్లుకోమని చెప్పాను. ఎందుకంటే ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ సైడు, ఇటు రెడీ చేసుకోవాలి. ఇలా తర్వాత స్టెప్ అనేది ఎలాగో చూడొచ్చు అని చెప్పేసి ఇంత మటుకైతే మీరు రెడీ చేసేసుకుంటే ఇక్కడ వరకు మనకి రెడీ అయిపోయినట్టే. దాదాపు అండి ఈ రెండు మీరు అల్లుకున్నారంటే 30% అయిపోయినట్టే మీకు ఆంజనేయ స్వామి బొమ్మ అల్లటం. ఓకేనా, ఇంకా ఈ గజమాల ఇది అల్లుకున్నారనుకోండి, ఇది ఇప్పుడు పార్ట్ 4 వరకు మీరు అల్లుకుంటే దాదాపు 45% అల్లేసుకున్నట్టే ఆంజనేయ స్వామి బొమ్మని. మీకు ఈ రెండే కొంచెం, ఈ గజమాలే ఎక్కువ టైం పడుతుంది. ఇంత మటుకైతే మనకు ఒక 45% అయిపోయినట్టేనండి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వరకే వచ్చేసాం, ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంక కొంచెమే కాబట్టి పెద్ద అనిపించదు, ఇది ఫాస్ట్గా అయిపోద్ది అనమాట అల్లిక అనేది. ఆంజనేయ స్వామి బొమ్మ అండి పార్ట్ 4లో ఇంత మటుకైతే రెడీ చేసాం. ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను అల్లినట్టుగా వచ్చిందో లేదో, మీకు కూడా అల్లుకున్నారో లేదో ఒక్కసారి చూసేయండి. చూడండి ఒక్కసారి. ఈయన డ్రెస్సింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని స్టెప్లు వేసాము. ఎల్లో స్టెప్ 1 2 3 4 5 డార్క్ పింక్, 1 ఎల్లో. ఇక్కడ వరకు మనకి ఆంజనేయ స్వామి డ్రెస్సింగ్ అయిపోయినట్టు. ఇక్కడ నుంచి గ్రీన్ స్టార్ట్ చేసాం చూసారా, 3 స్టెప్స్ అయితే వేసాం. ఇక్కడ నుంచి మనకి బాడీ పార్ట్ అనేది వస్తుంది. ఇవి ఒక్కసారి బీట్స్ కౌంట్ చేసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9. మీకు ప్రతి స్టెప్కి 9 బీట్స్ అయితే రావాలి. ఓకేనా, ఇహన ఇటు చూద్దాం. చూడండి, ఇప్పుడు నిలువు చూసాం, ఇప్పుడు అడ్డం చూద్దాము. 1 2 3 4 5 6 7 వరకు ఆయన డ్రెస్సింగ్ అయితే అయిపోయింది. ఆంజనేయ స్వామి డ్రెస్సింగ్ ఇక్కడ వరకు అయిపోయింది. 7 వరకు, 8 9 10 ఈ 3 స్టెప్స్ బాడీ పార్ట్. ఇవి మీకు కరెక్ట్గా ఉందో లేదో మీరు అల్లినవి చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఒక్కసారి చూస్తే కరెక్ట్గా మధ్య ఇలా రావాలి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇసుక అనిపించవచ్చు చెప్పిందే చెప్తే వీడియోలో, కానీ అల్లిక మీకు ఇలా రాలేదనుకోండి మరలా ఇప్పుకోవాలి. అందుకని చెప్పేసి ఆ ఇప్పుకునే ఇబ్బంది లేకుండా ఒకసారి మీరు ఇలా చెక్ చేసుకోండి. ఇదిగోండి, మధ్య భాగం ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలి. సేమ్ ఇక్కడ ఎలా ఉందో
ఇటు కూడా అలా ఆఫ్ చేసి చూపిస్తున్నా. ఈ ఆఫ్లో ఎల్లో వస్తుంది మనకి ఇక్కడ డ్రెస్సింగ్లో. ఓకేనా? ఇదండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 5 అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ఓకే అండి, ఇక్కడ వరకు 3 స్టెప్స్ వేసేసాం గ్రీను. ఇక నెక్స్ట్ స్టెప్ 4th స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఈయన కౌంట్ చేసుకోండి. గ్రీన్ నుంచి మనకి కౌంటింగ్ ఇది. ఇక్కడ నుంచి మాత్రం దీన్ని వదిలేద్దాము. ఈ డ్రెస్సింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచే నేను మీకు కౌంటింగ్ అనేది చెప్తా. ఓకేనా? ఇదిగోండి, ఇలా 2 అల్లేసుకున్నారు కదా, ఫ్రంట్ పార్టు బ్యాక్ సైడు 2 మనకి ఇలా రెడీ అయిపోతాయి కదా. ఒకటి తీసేద్దాము, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ షేర్ చేస్తాను. మరలా గ్రీను 3 స్టెప్స్ వేసాం. 1 2 3. 4th స్టెప్కి వెళదాం. ఇలా ఎదురుకు పెట్టుకోండి. ఫస్ట్ 9 బీడ్స్ రావాలి. 9 బీడ్స్లో ఫస్ట్ బీడ్ 3 తీసుకుందాము. ఇక్కడ 1 బీడ్ బేస్ అవుతుంది. 3 బీడ్స్ తీసుకుందాము. ఇలా ఎమ్మటే సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ సిట్టింగ్లో ఈ బీడ్ ఉంది, స్టాండింగ్లో ఈ బీడ్ ఉంది. 2 బీడ్స్ బేస్ అవుతాయి. బేస్ అంటే ఇక్కడ ఉన్నవి అని అర్థం. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసేయాలి. నెక్స్ట్ 3rd బీడ్లోకి స్టార్టింగ్ మాత్రమే 3 బీడ్స్ తీసుకోవాలండి. తర్వాత 2 బీడ్స్ కాడికి యాడ్ చేసేటివేను. ఇంకా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 1 2 ఆల్రెడీ 2 ఉన్నాయి కదండి. ఇక్కడ 1 2 బీడ్స్ తీసుకున్నాను అనమాట. టోటల్ 4. నెక్స్ట్ ఇలా ఈ మొత్తం వేసేయండి. నేను మీకు ఇక్కడ ఎలా వేయాలి అనేది చివరిలో చెప్తాను. 2 యాడ్ చేసేయండి. ప్రతి బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోండి. మీతో మాట్లాడుతూ ఉంటానండి. అర్థమైపోయింది కదా మీకు? మన సబ్స్క్రైబర్స్ అండి చాలామంది బీడ్స్ గురించి అడుగుతున్నారు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారు. ఇంకొక ఫోన్ లేదండి నా దగ్గర. ఇంకొక ఫోను నాకు ఉంటే, నా దగ్గరలో ఎవరు లేరనమాట ఇంట్లోనే వీడియో చేసే టయానికి. ఉంటే నేను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలండి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇక నెక్స్ట్ విజయవాడలో ఉన్న వాళ్ళు అడ్రస్ అడుగుతున్నారండి. ఇప్పుడు మనకి దుర్గగుడి మెట్లు బయటకు వచ్చేస్తాం కదండి కిందకి. అక్కడ ఆర్ఆర్ బ్యాంగిల్స్ అని ఉంటుంది. కొత్తగుళ్ళ సెంటర్ అంటారండి. 1 టౌన్ విజయవాడ కొత్తగుళ్ళ సెంటర్ అంటారు. అక్కడ ఆర్ఆర్ బ్యాంగిల్స్ ఉంటుంది. అమ్మవారి గుడి ఉంటుందండి అక్కడ. నాకు పెద్ద ఐడియా లేదు కానండి. అక్కడ దానికి ఎదురుగా ఒక సందు ఉంటుందండి 1 టౌన్లో. కొత్తగుళ్ళ బజార్ అంటారు చూసారా, అక్కడ ఎదురుగా ఒక సందు ఉంటుంది. సీను హోటల్ సెంటర్ అంటారు. మరలా చౌమారంగ్ చౌక్ అంటారండి. కొంచెం ముందుకెళ్తే ఆ బజార్లోనే మీరు కొంచెం అడగండి ఫ్యాన్సీ షాప్లో. ఎందుకంటే మేము వెళ్ళటం తక్కువండి విజయవాడ. మాది రేపల్లె కాబట్టండి. మేము ఒకేసారి ఎప్పుడో నేను 6 years బ్యాక్ కొనుక్కున్న బీట్స్ అనమాట ఇవన్నీ. ఈ మధ్యకాలంలో ఎవరన్నా తీసుకొస్తేనే మీకు నేను వీడియోలో కొత్త రకం బీట్స్ అండి అని చెప్పి చెప్తా. నేనైతే పర్చేజ్ చేసినవి కాదండి అవి. ఆ బజార్లో మీరు కొత్తగుళ్ళు ఉన్నాయి కదా, ఆ బజార్లో ముందుకెళ్ళిపోండి. ఇంకా ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఆర్ఆర్ బ్యాంగిల్స్ ఉంటుంది. చూసారో లేదో మీకు, ఇక్కడ ఆర్ఆర్ బ్యాంగిల్స్ ఉంటుంది. దీనికి ఇలా ఎదురుగా బజార్ ఒకటి వస్తుంది. ఇక్కడ రైట్ సైడోనో సీను హోటల్ ఉంటుంది. లెఫ్ట్ సైడోనో కొత్త గుళ్ళు ఉంటాయి. పెద్ద తలుపులు ఉంటాయి చూసారు కొత్త గుళ్ళకి. అక్కడ విజయవాడ అదే 1 టౌన్లో నేను చెప్పేది మీకు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవటమేనండి. ఇక్కడ కొట్లో రైట్ సైడ్ ఉన్నాయి 2 కొట్లు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కార్నర్లో మీకు హోల్సేల్ కొట్టు ఉంటుందండి. అక్కడ మీరు కొంచెం బజార్ చెప్పా కాబట్టి మీరు కొంచెం కనుక్కోండి. ఆ బజార్లో కొంచెం వెతకితే తెలుస్తాయి. షాపులు చెప్పా కాబట్టి మీరు వెతకండి. అడ్రస్ అయితే అదండి. ఈయన తెనాల్లో ఉండేవాళ్ళు అడుగుతున్నారండి. తెనాల్లో అయితే మీకు
ఉప్పు బజార్ అని చూసారా, ఆ బజార్లో కొంచెం 3 మార్వాడి షాపులు ఉన్నాయండి. అక్కడ కొంచెం స్టీల్ కొట్టులాగా కొంచెం ఉన్నాయి. అక్కడ 3 ఉన్నాయి మార్వాడి షాపులు. మనకి ఏం లేదండి, ఒక ఫ్యాన్సీ షాప్ కనిపించింది అనుకోండి, మనకు కావాల్సిన బీడ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటామే. ఎందుకంటే మనకి పర్టికులర్గా మనకు అడ్రస్ అయితే తెలియదు అనమాట. మీకు ఉజ్జాయింపుగా నేను చెప్తున్నాను. ఓకే అండి, అది ఇదిగోండి, ఇది అయిపోయింది ఈ స్టెప్పు. ఆన్లైన్లో ఎలా పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళకండి, సెల్ నా దగ్గర ఉన్నప్పుడు వేరేది ఇంకొకటి నేను మీకు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను, మీషోలోను కానీ దేనిలోనూ. ఓకే అండి, అది సంగతి. వీడియోని చివరి దాకా చూడండి, మంచి మంచి టిప్స్ అయితే దొరుకుతాయి. ఏదైనా నాకు తెలిసిన అడ్రస్లో అయితే నేను మీకు చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ కూడానప్ప కొంచెం మీరు అక్కడ ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో మాకు పలానా చాట దొరికినాయండి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. మన మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు. ప్లీజ్ ఈ హెల్ప్ అయితే మీరు చేసేయండి. ఓకేనా, ఇదిగోండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక నల్లికిలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా నేను ఇలా తిప్పాను. ఇక్కడి నుంచి మనం ఈ హారం అనేది చూద్దాం. 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి గ్రీను. ఇంకా దీన్ని వదిలేద్దామండి. ఈ డ్రెస్సింగ్ అనేది కౌంట్ చేసుకోవద్దు, మనం ఇక్కడి నుంచే కౌంట్ చేసుకుందాం. బీడ్స్ అనేది 1 2 3 4 స్టెప్స్ అయిపోయాయి. ఇప్పుడు 5th స్టెప్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ 9 బీడ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9లో 4 బీడ్స్ వరకు అల్లండి. అక్కడి నుంచి మరలా ఎలా అల్లాలనేది చూద్దాం. 1 బీడ్ ఇక్కడ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఎమ్మటే సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ బీడ్లో నుంచి ఇలా 4 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. 2 బీడ్స్ అక్కడ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళానండి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. మిడిల్ బీడ్ 5th బీడ్ నీడిల్ తీసుకొచ్చాను. ఇక్కడ 1 ఎల్లో 1 గ్రీన్ తీసుకోవాలండి. ఇలా ఇక్కడ హారం అనేది ఆంజనేయ స్వామికి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఈ స్టెప్లోనే మీకు జ్యువెలరీ అనేది స్టార్ట్ అయిపోద్ది ఇలా. ఓకే అండి, ఇది 5th స్టెప్. చూసుకోండి, ఇక్కడ 1 2 3 4 రావాలి. ఇక్కడ 4 వస్తాయి. ఇలా ఎక్కించేసుకోండి బీడు. ఇక్కడ ఎదురుకి స్టాండింగ్ బీట్ రావాలి. నెక్స్ట్ 2 బీడ్స్ ఉన్నాయి, యథాస్థితి 2 2 ఎక్కించేసుకుంటామేనండి. గ్రీను స్టార్టింగ్ మాత్రమే ప్రతి స్టెప్కి 3 యాడ్ చేసుకోవాలండి బీడ్స్. ఈ 4 బీట్ మెథడ్లోను. నెక్స్ట్ మాత్రం 2 2 యాడ్ చేసేసుకుంటామే. చివరికి 1 బీడ్ వస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే బీడ్ వర్క్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇదిగోండి ఒకసారి నాట్ చూడండి ఎలా వేయాలో. ఇలా ఉంది కదా, కొంచెం ఈ వైరు ముక్కు సూదికి పట్టించండి. పట్టించి ఇక్కడ కొంచెమే ఉంది కాబట్టి నాకు ఇది తీసుకోకూడదండి. ఈ కింద ఉందా చూసారా, ఈ వైర్ను కాదు, ఈ వైర్ను తీసుకోండి. 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా సూది మీద మెలివేయండి. వేసి లాగేసేయండి. ఇలా లాగేసిన తర్వాత మనకి ఇక్కడ ఏలుతో దగ్గరికి అనేస్తే ఒక నాటల్లే మనకి పడిపోద్ది. చూసారు కదా, ఇక్కడే కట్ చేయొద్దండి. ఒక బీడ్లోనికి తీసుకెళ్ళి కట్ చేద్దాము. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి, లేదు అంటే మీకు బీడ్స్ అన్నీ ఊడిపోతాయి. మనం పడ్డ కష్టం అంతా వేస్ట్. ఇంకా స్ట్రాంగ్గా వేసుకోండి నాటు మాత్రం. కొంచెం టైం తీసుకున్నా మీరు అలాగే వేసుకోండి నాటు స్ట్రాంగ్. స్టార్టింగ్ నాటు, ఎండింగ్ నాటు. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక్కడే నాటు వేసిన చాటే కట్ చేయొద్దండి. ఒక 2 బీడ్స్ పక్కకు తీసుకెళ్ళి కట్ చేసేసి కట్టర్ సహాయంతో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. మరలా ఎక్కించేస్తాను.
సూదిలో దారం ఎలా ఎక్కిస్తాం అలా ఎక్కించేసేయటమేను. ఇదిగోండి 2 ఇలా డబల్ తీసుకుని, కొన్నిటికి డబల్ తీసుకోవాలి, కొన్నిటికి సింగిల్ తీసుకోవాలి. ఏ వీడియోకి ఆ వీడియోకి నేను ఎలా తీసుకోవాలనేది చెప్తా. ఇదిగోండి డబల్ తీసుకుని ఇలా దగ్గరికి పట్టుకుని నాట్ ఎలా వేసుకోవాలో చూడండి. మరలా ఎక్కించుకున్న తర్వాత ఇలా ఒకసారి ఇలా అని లాక్కండి. లాక్కుండా దీన్ని అల్లుదాం. ఇలా 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా చూసారు కదా, లాగేసేయండి. లాగేసి ఇలా దగ్గరికి పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా బీడ్లో నుంచి బయటికి రాకోకుండా ఉన్నంత వరకు వేసుకోవాలి నాటు. ఇంకా ఒకవేళ మేబీ ఇది తగ్గిందనుకోండి, దీన్నే ఇలా పెట్టి కరెక్ట్గా ఒకసారి ఈ నాటు మీదకు వచ్చే విధంగా ఇలా అనేయండి. మనకి కొంచెం నాటు అనేది కొంచెం సైజు పెరుగుతుంది, లావ్ వస్తుంది అనమాట. అప్పుడు హోల్లో నుంచి బయటికి రాదు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయండి. నేను కొంచెం మీకు వేయటానికి వీలుగా ఉండటం కోసం కొంచెం వదిలి చూపించా. ఇంత అవసరం లేదండి మనకి. చూసారు కదా? ఇక మరలా ఇక్కడ ఎలా ఎక్కించుకోవాలో కూడా ఒకసారి చూసేయండి. ఒక్క వైపుకే నాట్స్ వచ్చే ఇవ్వండి. ఇక్కడ వచ్చినాయి నాకు ముళ్ళన్నీ ఒకవైపుకే వచ్చేటట్టుగా చూసుకోండి. నాకు ముడి అనేది ఇక్కడ ఉంది, ఇవన్నీ ఇటు సైడ్కి వచ్చేసాయి. అందుకని నేను ఇక్కడ ఎక్కించేసుకుంటా. ఎందుకంటే మనం ఇక్కడ అల్లుకోవాలి. ఇక్కడ ఎక్కించేసుకుని ముళ్ళన్నీ ఒకవైపుకే వచ్చేస్తాయి. మనకి అల్లిక నీట్గా ఉంటుంది. ఈ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం. ఇదిగోండి తీసుకొచ్చేసాం కదా. ఇదిగో నాటు ఇటు మన వైపుకు తిప్పేసుకుందాం. ఇంకా ఇలా చిన్న చిన్న కొంచెం శ్రద్ధగా వేసుకోవాలండి. చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ బీడ్ వర్క్లో. మరలా యథాస్థితి 1-2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా లాస్ట్ బీడ్ ఈ స్టెప్లో 2 బీడ్స్ ఉన్నాయి. లాస్ట్కి 2 బీడ్స్ యాడ్ చేసేయటం. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. 5th స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ బీడ్లో నుంచి పైకి వచ్చేద్దాం. మరలా 1 2 3 4 ఇటు రావాలి. మిడిల్లో ఎల్లో కలర్ బీడ్ రావాలి. 1 2 3 4 ఇలా రావాలి. మొత్తం 9 బీడ్స్ అవుతాయి. చూసారు కదా? ఇలా మరలా ఇటుకు తిప్పుకుందాము. 5th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 6th స్టెప్ స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి నీడిల్ని ఇక్కడ ఇలా ఎక్కించేస్తున్నాను. 3 బీడ్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ తీసుకుంటున్నాను. సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఒకేసారి 1-2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 2 4. థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా బయటకు వచ్చేద్దాము. ఇలా ఎల్లో కలర్ పక్కన గ్రీన్ ఉంది కదా, దానిలోకి వచ్చిన తర్వాత 2 బీడ్స్ గ్రీన్ ఉన్నాయి, ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలండి. ఇక్కడ ఇలా నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉంటాయి. 1 ఎల్లో బీడ్, 1 రెడ్ బీడ్. ఇక్కడ ఇలా తీసుకోవాలండి. ఇలా రావాలి రెడ్ బీడ్. నెక్స్ట్ ఈ ఎల్లో బీడ్లో నుంచి గ్రీన్ బీడ్లోకి
నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 గ్రీన్ బీడ్, 1 ఎల్లో బీడ్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా రావాలి కదా బీడు. ఇలా ఇలా కలర్ చేంజింగ్ కొంచెం టైం తీసుకుంటే జాగ్రత్తగా వేసుకోండి, కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇంకా ఇక్కడ 2 గ్రీన్ ఉన్నాయి, 2 గ్రీన్ ఈయన వేసేటివేనండి, గ్రీన్ వేసేసేయండి. కొంచెం బీట్ అండి, కలర్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం 1కి 2 సార్లు చూసుకుని మీరు చెక్ చేసుకోండి. అసలు మీరు వేసుకున్నాక చెక్ చేసుకున్నాకే నెక్స్ట్ వెళ్ళండి. కొంచెం కష్టం అనిపిస్తుంది బీట్ చేంజింగ్లో. ముందు అక్కడ షేప్ ఎలా ఉన్నది నేను చూపించేది అనేది ముందు చూసుకోండి మీరు, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. డిజైన్ అనేది ముందు మనసులో పెట్టుకోవాలండి, పెట్టుకుంటే మనం అల్లింది కరెక్టా రాంగ్ అనేది తేలుతుంది. ఓకేనా. ఇంకా వేసేయండి. 2 గ్రీను అయిపోద్ది ఈ స్టెప్ మనకి. వన్ 2 మీకు ఇక్కడ ముత్యాల హారంలాగా రావాలి అంటే వైట్ వేసుకోండి, లేదు మన దగ్గర అన్నీ ఒకటే వేస్తే బాగుంటుంది అనిపించితే ఎల్లో వేసుకోండి. ఓకేనా. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. 6th స్టెప్ 6 కంప్లీట్ అయిపోయింది. ఇలా రావాలి చూడండి ఒకసారి. 3 గ్రీన్ బీడ్స్, 1 ఎల్లో బీడ్, 1 రెడ్, 1 ఎల్లో, 3 గ్రీన్. రెడ్ అనేది మిడిల్లో ఉండాలి మనకి. ఎలా చెక్ చేసుకోండి ఒక్కసారి. చూసారు కదా, ఒక చిన్న నామంలాగా ఒక డిజైన్ ఎలా రావాలి. నెక్స్ట్ ఇది మనకు అడ్డం అనిపిస్తుంది అనుకోండి, మీరు దీన్ని ఇలా మర్చేసుకోండి, మర్చుకుని మనకి ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. 7th స్టెప్ ఇప్పుడు మనం వేసేది. 3 బీడ్స్ తీసుకుందాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. ఎమ్మటే 2nd బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మనకి హోల్స్ కనిపించలేదు అనుకోండి, ఇలా అనేసేయండి, మీకు ఈజీగా పైకి హోల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇలా మరలా ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకొచ్చేసాం 3rd బీడ్లోకి. ఇక్కడ మరలా కలర్ బీడు యాడ్ చేయాల్సి వస్తుంది. ఎల్లో, గ్రీన్. ఇలా ఎల్లో అనేది ఇక్కడ ఎక్కించుకోవాలి, గ్రీన్ పైకి రావాలి. నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 రెడ్ బీడ్, 1 ఎల్లో బీడ్. ఎల్లో బీడ్లో నుంచి 2 బీడ్స్ నేను యాడ్ చేశాను. ఓకే అండి. నెక్స్ట్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ రెడ్ బీడ్లో నుంచి ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను.
ఇక్కడ 2 yellow beads యాడ్ చేయాలి. ఇలా మరలా ఇలా రావాలి. చూసారు కదా ఇలా. నెక్స్ట్ yellow green 2 beads ఉన్నాయి. 2 green యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 beads ఉన్నాయి. 2 green యాడ్ చేయాలి. లాస్ట్ బీడ్ అండి ఇది. ఈ స్టెప్లో 2 beads ఉన్నాయి. 2 యాడ్ చేయాలి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. 7th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ని పైకి తీసుకొచ్చేయాలి. టోటల్గా మనకి ఇలా రెడీ అవుద్ది 7th స్టెప్. ఒక చిన్న రెడ్ బీడ్స్తో 4 beadsతో ఒక డైమండ్ అల్లే రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న 2 గీతలల్లే ఇక్కడ ఒక వచ్చిందనమాట. ఇలా అటు ఇటు బీట్ 1 2 3 4 5 6 7 8 9 రావాలి. ఇప్పుడు మిడిల్ చూసుకోండి ఒక్కసారి. ఇలా 3 beads గ్రీన్, 3 beads గ్రీన్, ఎల్లో మధ్యన రెడ్ ఇలా రావాలి. ఓకేనా. నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. స్టెప్ 8 అండి. ఇప్పుడు 7 స్టెప్స్ అయిపోయాయి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు స్టెప్ 8. ఫస్ట్ బీట్కి నీటిని తీసుకొచ్చేసాను. ఇక్కడ 3 beads యాడ్ చేస్తున్నాను. సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 beads ఉన్నాయి. 2 beads యాడ్ చేయాలి. థర్డ్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ ఎల్లో పక్కన గ్రీన్ ఉంది కదా, దీనిలో కూడా గ్రీన్ బీడ్సే తీసుకెళ్ళిపోవాలి. ఇలా నెక్స్ట్ ఈ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 yellow 1 green 2 ఉన్నాయి. 2 yellow యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా. రెడ్ బీడ్లో వైర్ ఉంది. ఇక్కడ ఎలా ఎక్కించుకోవాలంటే ముందు ఎల్లో, తర్వాత 1 రెడ్ బీడ్. ఇలా ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ బీడ్లో నుంచి మళ్ళీ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 గ్రీన్ 1 yellow యాడ్ చేసుకోవాలి. ఓకే అండి. ఇలా రావాలి. ఎల్లో బీడ్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి గ్రీన్ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాము. ఇలా కలర్ చేంజ్ చేసుకోవాలి. చూసుకోండి ఒక్కసారి. ఇక్కడ బీడ్స్ మీరు కలర్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండి, అసలు తప్పు అనేది రాకూడదు. ఒక్కసారి తప్పు వచ్చింది అనిపించింది అనుకోండి, బీడ్స్ కలర్స్ చేంజ్ చేసేటప్పుడు మరలా ఆ తప్పు అలాగే ఉండిపోద్ది. మళ్ళీ కవర్ చేయడానికి కుదరదండి. మనకి ప్రతి స్టెప్ చూసుకోండి. మీరు ప్రతి స్టెప్లోనూ కరెక్ట్ అవునా కదా. వీడియోని కొత్త వాళ్ళైతే వెనక్కి జరుపుకోండి. కొంచెం వెనక్కి ముందుకి జరుపుకుంటా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్దండి అప్పుడు. ఓకే అండి. ఇదిగోండి. ఇక ఇక్కడ 2 beads యాడ్ చేసేద్దాం. బీడ్ వర్క్లోనండి మనకి కొంచెం కలర్ చేంజ్ చేసేటప్పుడే కొత్త వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. పాత వాళ్ళంటే ఈజీగా వేసేస్తారు. కొంచెం శ్రద్ధ పెట్టేస్తేనండి, శ్రద్ధ పెట్టి చేస్తే బీడ్ వర్క్ అన్నిటికంటే చాలా తేలిక. ఇదిగోండి ఇలా. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. స్టెప్ 8 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని. ఇదిగోండి 1 2 3 గ్రీన్ బీడ్స్ వచ్చాయి.
1 2 3 గ్రీన్, రైట్ లెఫ్ట్ ఎల్లో బీడ్స్, మిడిల్ రెడ్ బీడ్, ఇలా రావాలి. ఒక్కసారి మనం పెట్టి చూస్తే చూసారు కదా, ఇలా 1 2 3 1 2 3 ఎల్లో, మిడిల్, రెడ్. 8th స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక 9th స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకోండి. మనకి పొడవు తగ్గి ఇలా పట్టుకోవడానికి చేతులు నొప్పి ఉండవండి. ఇలా పట్టుకున్నారు అనుకోండి, పట్టుకోవచ్చు ఎలా అయినా. కాకపోతే మనకి ఇలా పెట్టేసుకుంటేనండి మనకి ఇలా పట్టుకోవచ్చు, ఇంక ఇబ్బంది ఉండదు. ఓకేనా? నేనైతే మీకు కనిపించాలి కాబట్టి వదిలేస్తాను. నేను అల్లేది మీకు తెలియాలి కదా, వదిలేస్తా ఇలా. మీరైతే ఇలా మడిచేసుకోండి. చేతులు నొప్పులు వస్తాయండి, ఏళ్ళు నొప్పులు అనిపిస్తాయి మీకు. ఇదిగోండి ఇక్కడ 1 బీట్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9th స్టెప్ అండి. ఇప్పుడు 3 బీట్స్ యాడ్ చేస్తున్నాను. సెకండ్ బీట్లోకి కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. గ్రీను, థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చానండి. ఇక్కడ 2 ఎల్లో బీట్స్ తీసుకుందాము. ఇలా వెళ్ళాలి కదా హారం అనేది, ఇదిగో ఇలా. నెక్స్ట్ చూడండి, ఎల్లో బీడ్లోకి రెడ్ పక్కన ఎల్లో ఉంది కదా, దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ యాడ్ చేయాలి. కొంచెం టైట్గా లాగేసేయండి, నీట్గా ఉండాలి. తర్వాత ఈ రెడ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసానండి. రెడ్ అండ్ గ్రీన్ యాడ్ చేయాలి ఇలా. మరలా నెక్స్ట్ ఈ ఎల్లో బీట్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 ఎల్లో 1 రెడ్, ఎందుకంటే పైకి పెంచుతున్నామండి హారాన్ని. ఇక్కడ డిజైన్ అనేది ఇస్తున్నాం, కొంచెం పెంచుతున్నాం అనమాట. మనకు అర్థమైపోద్దండి, బీడు మనకి ఎక్కిచ్చేస్తుంటేనే ఇదిగోండి చూడండి ఒక షేప్ అనేది మనకి చక్కగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూసారు కదా ఇలా. ఇక్కడ ఎల్లో గ్రీన్ ఉన్నాయి, గ్రీను ఒక ఎల్లో తీసుకోవాలి. ఇక్కడ ఎల్లో వచ్చేసింది కదా, ఫస్ట్ మిడిల్ గ్రీన్ వచ్చింది, అటు ఇటు రెడ్, ఇక్కడికి గ్రీను, మిడిల్లో గ్రీన్ చూసుకోవాలండి, అటు ఇటు రెడ్, నెక్స్ట్ ఎల్లో ఎల్లో ఇక్కడ వరకు వచ్చేసాయి. ఇక్కడ మనకి ఏం రావాలి, ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ రావాలి. ఈ 2 గ్రీన్ బీడ్స్ ఇక్కడ వేసేసుకోవాలి. అలా కూడా మనం చూసుకోవచ్చు, తేలికైన పద్ధతి. ఆఫ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఎలా వచ్చాయో ఇలా కరెక్ట్గా ఉందో లేదో కూడా మనం అలా కూడా చెక్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి అల్లిక మాత్రం. నేను చాలా తేలిగ్గా నేర్పుతానండి మీకు మాత్రం. అంటే నేను ఆల్రెడీ ఒకటి అల్లుకుంటా కదా, ఆ షేప్ సరిగా రాలేదనుకోండి, ఓకే నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఎక్కడ సరిదిద్దుకోవాలి ఈ బొమ్మలో అనేది నేను చూస్తానండి. చూసి మీకు బొమ్మ లుక్ వచ్చే విధంగా మంచిగా అందంగా తయారవ్వాలి, అలా నేను రెడీ చేస్తానన్నమాట మీకు షేర్ చేసేటప్పుడు. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. 1 2 3 4 5 6 7 8 9 స్టెప్స్ అయితే రావాలి. చూసారు కదా, మిడిల్లో గ్రీన్ వచ్చింది, గ్రీన్ బీడ్, రైట్ లెఫ్ట్ రెడ్, నెక్స్ట్ ఎల్లో, 2 గ్రీన్ 2 గ్రీన్, మొత్తం టోటల్ 1 2 3 4 5 6 7 8 9. ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పెట్టుకుని, మరలా ప్రతి స్టెప్ మీరు ఇలా చెక్ చేసుకోండి. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. 10th స్టెప్, స్టెప్ 10. ఇక్కడ స్టార్టింగ్ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేస్తున్నాను. గ్రీను,
ఫస్ట్ బీడ్లో సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఓకేనా, ఇక్కడ 1-2 బీడ్స్ ఉన్నాయి, 2 yellow బీడ్స్ యాడ్ చేద్దామండి. అంటే హారం ఇలా పైకి రావాలి. చూసారు కదా. నెక్స్ట్ yellow బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇక్కడ పైకి రావాలి కాబట్టి ఇక్కడ 2 red బీడ్స్ యాడ్ చేద్దాం. ఒకసారి మెలిపడింది అనుకోండి, కొంచెం నిదానంగా తీయండి. నీడిల్ తీసుకొచ్చేసాము. ఇక్కడ 2 రెడ్ బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 రెడ్ బీడ్ యాడ్ చేసిన తర్వాత 1 గ్రీన్ బీడ్, ఇలా 2 బీడ్స్ తీసుకోవాలి. చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 ఎల్లో బీడ్, ఎందుకంటే ఇలా పెంచుతున్నాం కాబట్టి స్టార్టింగ్ ఎల్లో తీసుకోవాలి, తర్వాత రెడ్ బీడ్ తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇక్కడ 1 గ్రీన్ 1 ఎల్లో ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ బీడ్, ఈ గ్రీన్ బీడ్ ఈ స్టెప్లో మనకి లాస్ట్ 2 బీడ్స్ ఉన్నాయి, 2 గ్రీన్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేద్దాము. ఇలా పైకి తీసుకొచ్చేసి ఇది ఇలా పెట్టేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. 9లో మిడిల్ 3 బీడ్స్ గ్రీన్, రైట్ లెఫ్ట్ రెడ్ బీడ్స్. చూసారు కదా, రెడ్ ఎల్లో గ్రీన్, మరలా రెడ్ ఎల్లో గ్రీన్, ఇలా రావాలి. మీకు ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. చక్కగా మనకి ఆంజనేయ స్వామికి హారం అయితే ఒక ఆభరణం రెడీ చేసేసామండి. బీడ్స్తోనే ఎంత అందంగా ఉందో చూసారా. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వేసేసామన్నమాట. ఇప్పుడు ఈయనకి నెక్ పార్ట్ వరకు వచ్చేసినట్టేనండి ఆంజనేయ స్వామికి. ఫ్రంట్ భాగం ఇది, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, ఇక్కడ వరకు వేసాం. ఇక్కడ కొంచెం చూసారా, కొంచెం చిన్నగా అనిపించింది నాకు ఈ బాడీ పార్ట్ అనేది. డ్రెస్సింగ్ వరకు బాగుంది, నాకు ఈ బాడీ పార్ట్ కొంచెం చిన్నగా ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా నమస్కారం చేస్తున్నప్పుడు చేతులు హారం అనేది కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. హారం కూడా మనకు పట్టొచ్చినట్టుగా కొంచెం పర్లేదు కానండి. మరి ఇక్కడ ఏమైపోతుందంటే ఇలా అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్. అందుకని నేను కొంచెం బాడీ పార్ట్ పెంచే విధంగా డిజైన్ చేశాను అనమాట. ఓకే అండి, ఇదనమాట. ఇప్పటికైతే మనకు రెడీ అయిపోయింది. ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్. ఈ గ్రీన్ నుంచి చూద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్గా చూద్దాం. ఇక్కడ వరకు 10 అయిపోయింది కదా. 11 12 13 14 15 16 17 లైన్స్ రావాలి. 9 బీడ్స్ 1 2 3 4 5 6 7 8 9 ఈ రేషియోలో చక్కగా ఇలా అల్లుకుంటే అల్లికంతా ఒకటేనండి 4 బీట్ మీదడే. బీడ్స్ కలర్ చేంజ్ చేసేటప్పటికి ఇది డ్రెస్సింగ్ కానీ ఇక్కడ కలర్ చేంజ్ చేసేటప్పుడు చూసారు కదా, హారం ఆంజనేయ స్వామికి హారం అయితే ఎంత చక్కగా ఉందో కదా. బీడ్స్తో కూడా మనం ఎంత డెకరేట్ చేసుకోవచ్చు అండి, ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇది ఈనాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్ చూద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ ఎలాగో మీకు చెప్తాను. మీరు దీన్ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. ఇక్కడతో
ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరలా నెక్ పార్ట్కి అక్కడ ఎక్కించేసుకుందాము. చూసిన తర్వాత వీడియో ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి. కామెంటు, లైకు, ఈ రెండు మీరు మాత్రం నాకు హెల్ప్ చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బీడ్లో తీసుకెళ్ళిపోయి అక్కడ కట్ చేసేద్దామండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోద్ది మనకప్పుడు. ఇక్కడ చూసారు కదా, నాటు అడ్డం వచ్చింది మనకి. ఇక్కడ నాటు అడ్డం వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా నీడిల్ని లాక్కోండి, ఎందుకంటే పట్టేస్తూ ఉంటాయండి. బీడ్ వర్క్ అండి, మీరు అసలు స్కిప్ చేయొద్దు. చేస్తే మీకు కొన్ని టిప్స్ అర్థం కావండి, చూస్తూ ఉంటే ఓకే అనిపిస్తుంది. మీకు ఉపయోగకరమేనండి, ప్రతిదీ వాల్యుబుల్గానే ఉంటుంది టైం అంతాను. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది మనకి. నెక్ నుంచి తర్వాత వీడియోలో చూద్దాము. ఇక బ్యాక్ సైడ్ చూద్దామండి. ఇది పక్కన పెట్టేసేద్దాము. ఇంకా నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్. ఓకేనా. ఇక్కడ వరకు అయితే మనం రెడీ చేసేసాం. ఇదంతా ప్లెయిన్గా ఉంది, చూసారు కదా. వెనక భాగం అంతా మనకి ఆంజనేయ స్వామికి ప్లెయిన్గా ఉంది. ఇంకా వెనక కూడా మనం ఏం చేద్దామంటే ఒక డిజైన్ అనేది ఇద్దాం. ఈ గొలుసు ఉంది కదండి, ఈ గొలుసుని ఇక్కడ వరకు ఇక్కడ కూడా వచ్చేట్టుగా చూద్దాము. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తా. చూసారా ఎంతవరకు అయిపోయిందో మనకి. ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 3 స్టెప్స్ అయిపోయాయి. గ్రీను ఇదోనో డ్రెస్సింగ్ పార్ట్, బ్యాక్ పార్ట్ 3 స్టెప్స్ ఇచ్చేసాను బాడీకి. 1 2 3 స్టెప్స్. 4th స్టెప్కి వెళ్తున్నానండి నేను ఇప్పుడు. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయా కదా, మళ్ళీ 2 ఇలా ప్లెయిన్గా మొత్తం గ్రీన్ వేసేయండి. డిజైన్ ఏమీ ఉండదండి, మొత్తం ప్లెయిన్గా అల్లేసుకుంటామే. ఇది మొత్తం వేసేయండి. మీతో మాట్లాడితే ఇక్కడ చివరి చెప్తాను ఎన్ని లైన్స్ వేసుకోవాలి, మీతో మాట్లాడతాను బీట్స్ గురించి. బీట్స్ అండి ఎక్కడైనా దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోలేని వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళ ద్వారా అసలు ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అనేది కూడా ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకంటే మీకు దగ్గరుండి చూపిస్తే మీరు పర్చేజ్ చేసుకుంటాం వేరుగా ఉంటుందండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా చూడండి. లేదు అంటే నేను చెప్తాను మీకు. ఇంకొక సెల లేదని చెప్పా కదా మీకు. ఇక నా షాపులు అంటారా, మీరు ఎక్కడికన్నా ఊరెళ్ళారనుకోండి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడన్నా దగ్గరలో షాపులు ఏమున్నాయా అనేది చూసుకోండి. నేనైతే అదే చేస్తానండి. ఎక్కడన్నా విజయవాడ కానీ గుంటూరు అటు ఫంక్షన్స్కి వెళ్ళాను అనుకోండి, ఆ ఏరియా ఏంటి అనేది ముందు ఇక్కడ ఏం దొరుకుతాయి, అక్కడ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, మనకి కావాల్సిన బీడ్స్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి అడుగుతాను. దొరుకుతాయండి అన్నారనుకోండి, ముందు ఫంక్షన్లో కనిపించి ఇక బీడ్స్కి వెళ్ళిపోతానండి. నాకు కావాల్సినవి బీడ్స్. ఎందుకంటే మనం పూసలు తల్లుతున్నాం కాబట్టి, పూసలు పిచ్చోళ్ళం కాబట్టి పూసలు. పుస్తకాలు అనుకోండి, పుస్తకాలు పిచ్చోళ్ళనో పుస్తకాలు కొనుక్కుంటారు. కొంచెం మనకి పూసల పిచ్చి కాబట్టి ఇంకా అందుకని ఇక పూసల పురుగు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నాకు పూసల పురుగు అంటారు మా పిల్లలు నన్ను. ఇంకా నేను వెళ్ళిపోతానండి. వెళ్ళి అంటే మా ఉంటారు కదా మా సిస్టర్ వాళ్ళు, వాళ్ళతో వెళ్ళి ఈయన పర్చేజ్ చేసుకుంటాను. ఇక నెక్స్ట్ ఇట్లా ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఫంక్షన్ అయిపోతే సమయం కొంచెం దొరికితే చాలండి, నేను ముందు రాసుకుంటాను అనమాట. నాకు ఈ కలర్ బీడ్స్ కావాలి, ఇన్నో నెంబర్ కావాలి అని చెప్పేసి నేను రాసుకుని నా పర్సులో బీడ్స్ పెట్టుకుంటానండి సైజు. ఎందుకంటే మనం కొన్నవి కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను నా పర్సులో ఉంటాయి అన్నమాట బీడ్స్ అనేవి. అవి చూసి పర్చేజ్ చేసుకుంటాను. మీకు ఉపయోగపడుతుందని ఆ టిప్పు చెప్తున్నానండి. మనకి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఫంక్షన్లో, వాళ్ళని అడిగి పర్చేజ్ చేసేసుకుంటామేనండి. శ్రద్ధ ఉంటేనండి ఏ వస్తువు దొరక్కపోవటం అనేది ఉండదండి. శ్రద్ధ ఉండాలి ముందు మనకి, ఆ వస్తువు కొనుక్కొని మనం ఉపయోగించుకోవాలి అని. ఓకేనా. ఇదండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 4th స్టెప్. నెక్స్ట్ 5th స్టెప్. 2 స్టెప్స్ వరకు మాట్లాడతానండి మీతోనూ, మీకు అల్లికి చూపించినట్టు ఉంటుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను. మరలా 3 యాడ్ చేసేద్దాం స్టార్టింగ్. నెక్స్ట్ అండి ఇంకొకటి, బీడ్స్ కొనుక్కునేటప్పుడు మీరు హోల్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. 6 mm కానీ 4 mm కానీ 8 mm వీటికి 40 mm డయా సరిపోద్ది మీకు. ఇంకా ఇక ముందు తీసుకుంటే 40 mm అంటే తక్కువ అండి, 50 అంటే ఎక్కువ, 60 అంటే ఇంకా లావు. అలా మనకి నెంబర్ పెరుగుతున్న కొద్దికి పెరుగుతూ ఉంటుంది అన్నమాట.
సైజ్ అనేది. చూసారు కదా, వైరు మంది మిడిల్లో ఉంటుందన్నమాట 40 mm. ఇంకా 30 mm అనుకోండి, ఇంకా సన్నగా ఉంటుందండి బాగా. ఇంకొకటి, మీరు వైరు తీసుకునేటప్పుడు కలర్ వైరు తీసుకోవద్దు, లైట్ కలర్స్ ఉంటాయండి. ఎలా అంటారా, లైట్ ఇదిగోండి వైరు కూడా మీకు ఈ కలర్లో కూడా వైరు దొరుకుతుంది, లైట్గా ఉంటాయండి. ఈ కలర్లోను అన్ని కలర్స్లోనూ మనకు వైరు దొరుకుతుంది, కానీ ఆ వైరు తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ కలర్లుగా కనిపిస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, చాట్ అల్లానమాట. తెలియక నాకు దొరికిందిలే ఏమవుద్దులే అన్నట్టు బీడ్ వర్క్ గురించి నాకు అవగాహన లేని టైంలో అల్లానండి. చూసిన తర్వాత అనిపించింది, అదేంటోగా అనిపించిందండి. కానీ దీంతో అల్లుకున్నంత లుక్ అయితే రాలేదు. కలర్ వైర్ మాత్రం మీరు వాడద్దండి, ఇలానే తెచ్చుకోండి. ఇట్లా సిల్వర్ రంగులోనే ఇట్లా ఉండేటట్టే తెచ్చుకోండి వైరు. మీరు చెక్ చేసుకోండి వైర్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా. ఒక వీడియో అయితే చేస్తానండి, ఎందుకంటే బీడ్ వర్క్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ వర్క్ ఆగిపోద్ది, మీకు బోర్ అనిపిస్తుంది. అందుకని నేను స్పెషల్గా ఈ ఆంజనేయ స్వామిది అయిపోయిన తర్వాత అండి మీకు నేనైతే బీడ్ వర్క్ గురించి ఒక వీడియో చేసిన తర్వాత తులసి కోట అడుగుతున్నారు, తులసి కోట తర్వాతే వెంకటేశ్వర స్వామిది పెడతానండి. ఎందుకంటే పెద్ద వీడియోలు పెడుతుంటేనండి బోర్ అనిపిస్తుందంట, కొంచెం చిన్నవి పెట్టమంటున్నారు. మరి ఐటెం రెడీ అవ్వాలంటే అండి మనం పెద్ద వీడియో పెట్టుకోవాల్సిందేనండి, తప్పదు. అంటే కాకపోతే తగ్గించుతాను, వీడియో ఒక ½ అన్ అవర్ పెడతాను. మనకి ఇక్కడ వరకు అయిపోతే బాగుండు అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి ఈ వీడియోకి నెక్ పార్ట్ అయిపోయింది. మనం మీరు అల్లుకుంటున్నారు అనుకోండి, ఈ వరకు ఇప్పుడు పార్ట్ 4 నెక్ పార్ట్ అయ్యింది, బాడీ పార్ట్ అయింది. అంత మటుకు అయితే మనకి తృప్తి అనిపిస్తుంది అనమాట. ఇవాళ ఇక్కడ వరకు అల్లాము మనం, అందుకని చెప్పి కొంచెం వీడియో లెంతీ అవుతుంది బీట్ వర్క్లో, ఓకేనా. అవి మీరు బీట్ వర్క్లో అంతకైతే మీకు వీడియో లెంతీ అనిపించింది అనుకోండి, అక్కడ వరకు ఆపేసేయండి. మీకు కొంచెం పని ఉండి ఇబ్బంది అనిపించింది అనుకోండి, అరగంట కాకుండా నేను ఒక 50 నిమిషాలు వీడియో పెట్టాను అనుకోండి, మీరు అరగంట వరకే నేను అల్లే విధానం ఎంత పెట్టానో అరగంట వరకే మీరు అల్లుకోండి. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ తీయండి ఆ వీడియోనే, మరలా చూడండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఉంది చూసారు కదా, ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందని అన్న, చూసారు కదా. కొంతమంది అల్లుకునే వాళ్ళు ఇక్కడ వరకు అమ్మయ్య ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఆంజనేయ స్వామిది ఆ ఫీల్ అనేది ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను అలా సాధ్యమైనంత వరకు నేను చూసి అల్లి షేర్ చేస్తానండి. ఇది ఒకటి గ్రహించండి, ఓకేనా. నెక్స్ట్ అండి ఇదిగోండి లాస్ట్కి వచ్చేసా 2 బీట్స్ యాడ్ చేసేసి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోద్ది. లాస్ట్కి వచ్చేసామండి, ఇంకా 2 స్టెప్స్ వేసేస్తే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. 1 2 3 4 5 స్టెప్స్ అయితే వేసేసాము. ఈ గ్రీన్ మీరు ఇలాగే ఎంత పెంచాలో చెప్తాను. ఇదిగోండి ఇలా పెట్టుకోండి, ఇక్కడ వరకు అల్లండి, దీన్ని ఆపేసేయండి ఇక్కడికి. నేను ఇక్కడ డిజైన్ చేయాలి, మరలా ఇక్కడ వరకు అల్లేసుకోండి మీరు, ఓకేనా. దాదాపు ఎన్ని అల్లుకోవాలంటే గ్రీను కౌంట్ చేసి చెప్తానండి మీకు. 1 2 3 4 5 6 7 8 9 అల్లుకోండి గ్రీను. ఇప్పుడు ఎన్ని అల్లాం మనం, 1 2 3 4 5 వేసాను నేను. ఇంకా 4 బీట్స్ 4 స్టెప్స్ వేసేసుకోండి. ఇంకా లాస్ట్కి ఈ స్టెప్ ఇక్కడ వేసాం కదా, ఈ స్టెప్ ఎలా అల్లాలనేది చూద్దాం అనమాట. మొత్తం ఇక్కడ వరకు అల్లేసి పూర్తిగా వేసేసుకోండి. నేను ఈ స్టెప్ ఒకటే ఆపుతా, ఓకేనా. ఇవ్వండి ఇలా పెట్టుకుని ఇక్కడ వరకు చూసారు కదా, 4 1 2 3 4 స్టెప్స్ ఇలాగ వేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ లాస్ట్కి ఈ స్టెప్ ఎలా వేయాలో చూసేసి ముందుకు వెళ్ళిపోదాము, ఓకే అండి. వీడియో చూసారు కదా, అడ్రస్ అయితే అదండి విజయవాడది. ఒకసారి వీడియోని చూడండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. లేదు అంటే నేను ఇంకొకసారి ఏమైనా బీట్స్ కానీ దుర్గగుడికి వెళ్తూ ఉంటాము, వెళ్ళి ఒకసారి నేను చెక్ చేసి మీకు అడ్రస్ పెడతాను, ఏమండి. ఇది అండి వీడియో ఈనాటికి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా. లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంత మటుకు అయిపోయింది కదా, ఇది కూడా మీరు అల్లేసుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తాయి. ఈ స్టెప్ వేసేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మీరు అల్లేసుకోండి. అల్లుకున్న తర్వాత తప్పనిసరిగా లైక్ మాత్రం ఇచ్చారో లేదో చెక్ చేసుకుని వీడియో క్లోజ్ చేసేసుకోండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. బాయ్ అండి.